మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 3వ షాట్లో శివుడి తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడు అనే విషయం గురించి తెలుసుకుందాం. శివుడి తలపై ఉన్న చంద్రుడు చంద్రకళ చాలా గాంభీర్యమైన ఆధ్యాత్మికత, తత్వం మరియు పురాణ రహస్యం కలిగిన విషయం. దీనికి అనేక స్థాయిల్లో అర్థాలు ఉన్నాయి. పురాణం, తత్వం, యోగం, శాస్త్రం ఇవి అన్నిటినీ మీకు సులభంగా అర్థమయ్యేలా శివుడి తలపై చంద్రుడు ఎందుకు ఉందో, చంద్రుడిని రక్షించిన కథ. శివుడు చంద్రశేఖర అయ్యాడు. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తెలను చంద్రుడు వివాహం చేసుకున్నాడు. కానీ రోహిణిని మాత్రం ఎక్కువ ప్రేమించాడు. ఇతర భార్యల కోపంతో దక్షునితో ఫిర్యాదు చేశారు. దక్షుడు చంద్రుడిని క్షయరోగం శాపం ఇచ్చాడు, రోజు రోజుకి క్షీణించు అని. చంద్రుడు భయంతో శివుని ఆశ్రయించాడు. శివుడు అతన్ని తన జటాజూటంలో కూర్చుని రక్షించాడు. దక్షకుడికి చెప్పాడు, చంద్రుడు పూర్ణిమ అమావాస్యల క్షీణించి వృద్ధి చెందాలని శాశ్వతంగా జరుగుతుంది. ఇలా శాపం ఆశీర్వాదమైంది. ఆ రోజు నుండి శివుడు చంద్రశేఖర తలపై చంద్రకళను ధరించిన మహాదేవుడు అయ్యాడు. చంద్రుడు మనస్సు అంటే మనసు శాంతి. యోగశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, సూర్యుడు శరీర శక్తి, ప్రాణశక్తి. శివుడు చంద్రుడిని తలపై పెట్టుకోవడం అంటే శివుడు మనస్సుపై పూర్తిగా నియంత్రణ కలిగి ఉన్నవాడు. మనసు ఎప్పుడూ మారుతూ ఉంటుంది. పౌర్ణమి సంపూర్ణంగాను, అమావాస్య శూన్యంగాను. ఈ మార్పులను శివుడు జయించాడు. అందువల్లే మనస్సుకు అధిపతి శివుడు అని అంటారు. చంద్రుడు శాంతి, శీతలత, స్థిరత్వము. శివుడు రుద్రరూపం, సంహారం, తపస్సు, కఠోర శక్తి. ఈ ప్రకృతి చాలా ఉగ్రంగా ఉంటుంది. అందుకే చంద్రుడు శివుడి శక్తిని సాంత్వన పరిచే శీతలత చిహ్నం. అంటే శివుడి కోపం, ఉగ్రత్వం, సృష్టి నాశనం కాకుండా చంద్రుడు సమతుల్యం చేస్తాడు. చంద్రుడు కాలం, లయ, ప్రకృతి చక్రం. చంద్రుడు సమయచక్రాన్ని నియంత్రిస్తాడు. తిథులు, పౌర్ణమి, అమావాస్య, ఋతువుల మార్పులు. శివుడు కాలాన్ని దిక్కు చూపేవాడు. కాలభైరవుడు. చంద్రుణ్ణి ధరించడం అంటే కాలాన్ని నియంత్రించే శక్తి శివునిదే అన్న సంకేతం. ఆధ్యాత్మిక రహస్యం బిందు శక్తి. తలపై ఉన్న చంద్రకళను యోగులు బిందు అని అంటారు. బిందువు నుండి జీవశక్తి, కుండలినీ శక్తి, ప్రాణశక్తి పుట్టాయి. శివుడు ఆ బిందును ధరించడం అంటే శివుడు సృష్టి మూల శక్తికి అధిపతి అన్న స్పష్ట సంకేతం. ఇంకా చాలామందికి తెలియని వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.